బస్సు ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పంపించడం జరిగింది. ట్రాఫిక్ క్లీన్ చేసి ఇక్కడ టైర్ ఇంజిన్ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు వెళ్తున్నారు. అదేవిధంగా చేమగుర్తు నుంచి వచ్చిన పిప్పల్ని ఎదురెదురుగా రైతు సంబంధించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ ఎబోనే చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. ట్రాఫిక్ క్లీన్ చేసి ఇక్కడ టైర్ ఇంజిన్ రెవెన్యూ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ను ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు, మార్కాపురం వద్ద జరిగిన బస్సు యాక్సిడెంట్ సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు ఒకటి హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తూ మార్కాపురం జిల్లా దగ్గర రాయవరం క్వారీల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. జ్యోతి, ఈ ప్రమాదానికి కారణము అతి స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్తూ అక్కడ ఉన్న టిప్పర్ను ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు బద్దలైపోయి ప్రమాదం చేసుకుని సుమారు 12 మంది మరణించారని ప్రాథమికంగా తెలుస్తుంది. జ్యోతి, ఈ ప్రమాదం గతంలో కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదం మరొక ముందే అప్పుడు ప్రమాదంలో సుమారు 20 మంది మరణించడం జరిగింది. ఇదే విధమైన తరహా ఘటనలో ఈ ఘటన మరొక ముందే ఈ రోజు ఉదయం కూడా చోటు చేసుకోవడం అత్యంత విషాదకరం. జ్యోతి, ఈ ఘటనకు సంబంధించి వెంటనే స్థానిక మంత్రి ప్రకాశం జిల్లా మంత్రి గొట్టిపాటి రవి స్పందించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అలాగే అధికారులను స్థానిక ఎమ్మెల్యేను సమన్వయం చేసుకోవడం జరిగింది. జ్యోతి, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాల సంఖ్య ఏంటి అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. జ్యోతి, రంగారావు, గాయాలైన వారి పరిస్థితి ఎలా ఉంది? గాయాలు వెంటనే ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందుతుంది. జ్యోతి, దీనికి సంబంధించి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఎవరెవరు ఏ స్థానాలకు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు, దీంట్లో మృతుల సంఖ్య ఏంటి, సుమారు మనకు ప్రాథమికంగా తెలిసిన దీని ప్రకారము 12 మంది మరణించడం జరిగింది అని తెలుస్తుంది. జ్యోతి, అయితే ఇప్పుడు మృతుల వివరాలు తెలియజేశారా పోలీసులు? మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే పూర్తిగా దగ్ధమైన పరిస్థితుల్లో పూర్తి వివరాలు తెలియటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, దీంట్లో బస్సు అటెండెంట్స్ ఉన్నారా లేకపోతే ఏంటి కేవలం ప్రయాణికులేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది పరిస్థితి. అయితే ఈ యాక్సిడెంట్ కి ప్రధానమైన కారణాలు ఏవి కనిపిస్తున్నాయి? డ్రైవర్ తప్పిదమై అయి ఉండొచ్చా, నిద్రమత్తులో ఉండి ప్రమాదం జరిగి ఉండొచ్చా? ప్రమాదానికి ముఖ్య కారణము అతివేగము. జ్యోతి, ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ కి మినిమం స్పీడ్ 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తూ ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఒంగోలు నుంచి హైదరాబాద్ కి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే ఇది 7 నుంచి 8 గంటలు ప్రయాణం పడుతుంది. అదే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే 5 గంటల లోపే హైదరాబాద్ కు చేరుకునే పరిస్థితి. అంటే కనీస స్పీడ్ 120 కిలోమీటర్లకు తక్కువ కాకుండా వెళ్తే తప్పితే ఇది ప్రయాణం చేరుకునే పరిస్థితి లేదు. అంటే ఇంత ఓవర్ స్పీడ్ కే ముఖ్య కారణం. ఏ ప్రమాదం జరిగినా కూడా ఓవర్ స్పీడే ముఖ్య కారణం. జ్యోతి, ఇక హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యం ఈ ప్రమాదం మీద ఏమైనా స్పందించిందా? ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఈ ప్రమాద సంఘటనపై కొంత సమాచారం రావాల్సి ఉంది. ఈ యాజమాన్యం ఎక్కడ ఉంటున్నారు ఏంటి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, దీనికి కనీసం అనుమతులు ఉన్నాయా లేవా, ఈ బస్సుకి సంబంధించి లేకపోతే ఓవర్లోడ్తో వెళ్తుందా అనేది కూడా కొంత ప్రాంతకంగా తెలియాల్సి ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రంగారావు.
కృష్ణ ట్రావెల్స్ బస్సు వెళ్తున్నారు. అదేవిధంగా చేమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం బైక్ సంబంధించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ ఎబోని చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. ట్రాఫిక్ క్లీన్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ, హరికృష్ణ ట్రావెల్స్ బస్సు వెళ్తున్నారు. అదేవిధంగా చేమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం బైక్ సంబంధించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ ఎబోని చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. ట్రాఫిక్ క్లీన్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ, హరికృష్ణ పడేది